ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు. యూట్యూబ్ ద్వారా ఈ ఈస్టర్ సర్వీస్ను వీక్షిస్తున్న ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు ప్రపంచవ్యాప్తముగా ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వస్తూ ఆరాధన చేసేటువంటి దినం. లైఫ్లో కొంతమంది సంవత్సరంలో 3 రోజులు మాత్రమే పోతారు. క్రిస్మస్కు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కు. అటువంటి వారికి ఈసారి అది మిస్ అయింది. మీరు దేవుని వాక్యం మిస్ అవ్వకూడదని గృహాలలో మనం ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనే ఉద్దేశంతో మీకోసం లైవ్గా ఈ ఆరాధనను మేము నిర్వహిస్తున్నాం. మనమందరం కూడా తలలు వంచి 1 నిమిషం ప్రార్థన చేద్దామండి. అద్భుతమైన ఈ ఆరాధనలో దేవుని సాన్నిధ్యం మనం అనుభవించినట్లు, స్వస్థతపరచు ఆయన శక్తి ప్రవహించినట్లు, మనమందరము ఈ ఆరాధనలో అద్భుతమైన తన కృపను అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపామయుడు అయిన మా దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ పునరుత్థాన పండుగ దినమందు ప్రభువా, మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మరణమును జయించి తిరిగి లేచిన సద్వార్తను లోకానికి చాటించడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకై నీకు వందనాలు. గృహాలలో ఉండి ఆరాధన వీక్షిస్తూ ఆరాధనలో పాలుపొందుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబముగా దీవించండి. తల్లిదండ్రులను మరియు బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కొంతమంది కుటుంబ సభ్యులు దూరంలో ఉన్నప్పటికీ నీ దివ్య సాన్నిధ్యం ఇక్కడను అక్కడను ఒకే రీతిగా ఉంటున్నందుకు మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరం కలిసి ఈ పునరుత్థాన పండుగ దినమందు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని ప్రభువా, కోయరువారు పాడుచూ ఉండగా దివ్యమైన మీ సాన్నిధ్యం, మీ సహాయం వారిపై అనుగ్రహించమని, మేమందరము ఆరాధనలో ఏకీభవించినట్లు కృప చూపమని, ఈ దినమందు మేము వినబోచున్న సందేశాన్ని ఆశీర్వదించమని, నీ బిడ్డలందరినీ వారి గృహాలలో దీవించి అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోయరు వారు ప్రత్యేకమైన కీర్తనలు పాడుతారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వారితో పాటు మీరు కూడా కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరదాం. ప్రభు మనల్ని దీవించిన గాక. మరణపు ముల్లు
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అద్భుతమైనటువంటి ఉదయకాల సమయము మరొకసారి మనము చేరుకొని కలిసి రావడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ వారం అంతా కూడా దేవుడు మనని కృపలో భద్రపరిచి ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా మీ అందరికీ కూడా మొట్టమొదటిగా సంఘం తరపున, కుటుంబం తరపున హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుడిని ఆరాధించడానికి మనం కూడి ఉంటుండగా, మీ గదుల్లో మీరు ఉంటుండగా నమ్ముచున్నాను దేవుని సన్నిధి మీ మధ్యలోకి దిగి వస్తుందని. ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తూ ఉండగా ముఖ్యంగా ఒక మాట దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేయాలని నేను హృదయంలో ఆశిస్తూ ఉన్నాను. కీర్తనలో 107వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. హల్లెలూయా. ఈ మాటలు పలకడానికి ఈరోజు మనం సిద్ధపడి ఉండాలా. ఎందుకంటే దేవుడి వాక్యం ఏం మాట్లాడుతుందో మనం గమనిద్దాం. 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానపు దినము ఈరోజు మీరు నమ్ముచున్నారా? మీరు విమోచింపబడ్డారని ఈరోజు మీరు విశ్వసిస్తున్నారా? మన పాపములో నుంచి, మన దోషములో నుంచి, మన శాపములో నుంచి, మరణపు భయములో నుంచి, అపవాది బంధకంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము కల్వరి శిలువలో తను మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచారని మీరు నమ్ముచున్నారా? నమ్మినట్లయితే మీరు విమోచింపబడిన గుంపులో మీరు ఉంటూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా మనము విడుదల పొందిన వారుగా, స్వతంత్రులుగా విమోచింపబడిన గుంపులో మనం కలిసి ఉంటుండగా ప్రియ కుటుంబమా, ఈరోజు మన నోట్లో నుంచి రావాల్సినటువంటి మాట, నా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ మనం ఈ రీతిగా అనాలా, ఆయన కృప నిత్యము నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయము దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉండగా ఆయన ప్రసన్నతలో మనం పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, సంతోషముతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుని మనం ఆరాధిద్దాము. ఈరోజు మనము శారీరకంగా కలిసి కూడుకోలేకపోతున్నామేమో, కానీ మనం ఆత్మలో ఏకీభవించగలుగుతాం, మనం హృదయాలలో ఏకీభవించగలుగుతాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉంటున్నాడు. దేవుని మనము స్తుతిద్దాము. పాటకారుడు ఈ రీతిగా అంటున్నాడండి, యేసయ్య నీలా వేరే ఊరు లేరు ఈ ప్రపంచంలో. హల్లెలూయా. ఈరోజు మనకు ప్రేమనిచ్చేవాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనని ఎంతగానో ప్రేమించాడు గనక దేవుడి వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు, అందుకోసమే తన ఏకైక కుమారుణ్ణి మన కోసము దేవుడు అర్పించాడు. మనం ఎవరు కూడా నశించిపోకుండా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని, అపవాది చేతుల్లో మనం నలిగిపోకూడదని, శాపములో, బంధకములో, అపరాధములో మనం ఉండిపోకూడదని దేవుడు ఆయన మహా గొప్ప ప్రేమ ద్వారా మనని విమోచించి ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మనం దేవుని స్తుతిద్దామా? ఈరోజు మనం అందరం కలిసి ఏకీభవించి ఈ పాట మనం కలిసి పాడుకుందాము. తండ్రి, నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు నాయనా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసయ్యా, నీలావే ఎవరు లేరు. యేసయ్యా, యేసయ్యా, నీలావే ఎవరు లేరు. నీలావే ఎవరు లేరు. నీలావే ఎవరు లేరు. నీవేగా
ఎంతమంది ఏకీభవించగలుగుతారు? ఎంతమంది హృదయపూర్వకంగా ఈరోజు మీరు అనగలుగుతారు, అవును తండ్రి, ఈ ప్రపంచంలో నీ వంటి వారు వేరెవరూ లేరు నాయన. మన కుటుంబాలుగా మనం కలిసి ఉన్నటువంటి సమయంలోనైనా భర్త భార్యను ప్రేమించే ప్రేమ కన్నా, భార్య భర్తను ప్రేమించే ప్రేమ కన్నా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే ప్రేమ కన్నా, కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ కన్నా, ఈ లోకంలో మనుషులు చూపే ప్రేమ కంటే కూడా చాలా గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఈరోజు ఆయన మనని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మన కోసం చేసినటువంటి త్యాగము, ఆయన మన కోసము తిరిగి రానై ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయం మన హృదయంలో ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. ప్రభు చేసినటువంటి కార్యమును బట్టి మళ్ళొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లిద్దామండి. ఈ ఉదయకాల సమయము, ఈ పునరుద్ధానపు దినము మనం దేవుని ఆరాధిస్తుండగా ఆయన చేసినటువంటి కార్యములను మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సంగమా, చాలాసార్లు కృతజ్ఞతా భావం లేనటువంటి హృదయముతో చాలా నిర్లక్ష్యంగా మనం ఆరాధిస్తూ ఉన్నాము. కానీ ఈరోజు ప్రియ కుటుంబమా, ప్రపంచంలో దేశాలు, రాజ్యాలు, వివిధమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో భయముతో వణికిపోతుండగా ఈరోజు మన కుటుంబాలతో మనం ఏకీభవించి ఈ రీతిగా మనం కూర్చొని ఎంతో సమాధానమును, సంతోషమును, శరీరాలలో ఆరోగ్యమును అనుభవిస్తూ దేవుని మనం ఆరాధించగలుగుతున్నామనంటే అది నిర్లక్ష్యం చేయాల్సినటువంటి సమయం కాదు. ఆయన ఆరాధించడానికి మనము వెనకడుగు వేయాల్సినటువంటి సమయం కాదు. ఈరోజు దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ మన హృదయంలో ఉన్నటువంటి స్తోత్ర అర్పణలను మన స్తుతి ఆరాధన రూపంలో ఆయనకు సమర్పిస్తూ, తండ్రి, మా జీవితం, మా కలిగిన సమస్తమును నాయన ఈరోజు మీకు మేము సమర్పిస్తున్నామని పూర్ణ మనస్సుతో దేవుని మనం స్తుతిద్దాము. పాటకారుడు అంటున్నాడు, ఏమి ఇవ్వగలం నాయన నీ ఎన్నలేని ప్రేమకై. ఈరోజు కేవలం దేవానికి స్తోత్రములను, స్తుతులను మా పూర్ణ హృదయముతో అర్పించడానికి మేము సిద్ధపడుతున్నాము నాయన. మా స్తోత్ర అర్పణలను, మా స్తుతి బలులను మీరు స్వీకరించాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాము. దేవుని మనం స్తుతిద్దాము. థ్యాంక్ యూ జీసస్. क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम. तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम. शुक्रिया करता हूँ मैं लेके तेरा नाम,
दुनिया तेरी है, सब कुछ तूने रचाया है, सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है, मुझको भी तूने बनाया है, तेरे जैसा किया है, क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया, क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया, क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया, क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। థ్యాంక్ యూ జీసస్. ఈ కాల సమయం దేవునికి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ, అవును, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు ఖచ్చితంగా ఆ మాట పలుకుదురు. ఎటువంటి మాట అండి? నన్ను విమోచించినటువంటి నా దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉండును. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు విమోచింపబడినటువంటి గుంపులో దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు కనుక ఈరోజు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, అవునండి, అనేక సార్లు నేను ప్రభువుని వెంబడించే వ్యక్తిని చెప్పుకోవడంలో అనేకులు సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్న ఒక మాట మనం గమనించాలి. పాపములో, అపరాధములోను మనం చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులమైనను ఆయన మనని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన సిగ్గుపడలేదు. ఆయన మన కోసము పరలోకపు మహిమని విడిచి భూలోకానికి రావటంలో ఆయన సిగ్గుపడలేదు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల ఆరాధనను కాదంటూ మనుషులతో సహవాసం చేయడానికి 33.5 సంవత్సరాలు వేరు చేయడానికి మన తండ్రి సిగ్గుపడలేదండి. కలువరి శిలువలో వేలాడుతూ వస్త్రహీనుడిగా ఎంతో ఘోరమైనటువంటి వేదనను, నిందను, అవమానమును భరించడానికి కూడా ఆయన సిగ్గుపడలేదండి. ఆయన ప్రేమ అంత గొప్పది. ఈరోజు అంత గొప్ప ప్రేమను మన పట్ల ధారపోసినటువంటి మన దేవుడు, ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి సజీవుడిగా మన మధ్యలో ఉంటుండగా ఆరాధించడానికి ఎన్నడూ సిగ్గుపడకూడదండి. నేను క్రీస్తును ప్రేమించే బిడ్డనని చెప్పుకోవడంలో ఎన్నడూ సిగ్గుపడొద్దండి. దేవునికి స్తుతి అర్పణలు అర్పిస్తూ నేను ఒక క్రైస్తవునని చెప్పుకోవడంలో దయచేసి ఎన్నడూ సిగ్గుపడొద్దండి. ఈరోజు మనము అర్హత లేనటువంటి ప్రేమను మనం పొందుకొని ఉన్నాము. మనకు లేనటువంటి ధన్యతను యేసు ప్రభు మనకు కలుగజేసి ఉన్నాడు. ఈరోజు విమోచింపబడినటువంటి గుంపులో ఉంటూ, ప్రియ కుటుంబమా, ఆయన తట్టు మీరు చూసి, తండ్రి నీకు వందనాలు,
అవును, నేను ఆరాధించే నా దేవుడు ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది కనుక తండ్రి నీకు వందనాలు. మేము మొరపెట్టిన ప్రతిసారి కూడా మా మొరను ఆలకించి మమ్మల్ని కష్టముల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడిగా మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఆయన వాక్కును పంపి ఆయన ప్రజలను వారు మొరపెట్టగా ఆయన స్వస్థపరిచాడని రాయబడిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మన వాక్యాన్ని వినబోతుండగా ప్రియ కుటుంబం, ఆ నూతనమైనటువంటి శక్తిని మనం పొందుకుందాము. దేవుని ఆరాధిస్తుండగా నేను నమ్ముచున్నాను, అపవాది పెడుతున్న ప్రతి గోడను దేవుడు కూల్పివేస్తూ ఉన్నాడు. ప్రతి ఆటంకాలను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అసాధ్యమైన విషయాలను దేవుడు సాధ్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వసించండి, మనని స్వస్థపరచువాడు ఆయనే కదా, మనని ముందుకు నడిపించువాడు ఆయనే కదా, మనని గమ్యంలోకి చేర్చువాడు ఆయనే కదా, ఈ లోకానికి మనని పిలిచినవాడు ఆయనే కదా. ఆ ప్రభు చేతిలోకి మన జీవితాన్ని సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమకై నీకు వందనాలు నాయనా. ఈరోజు ఒక నూతనమైనటువంటి దినము, నూతనమైనటువంటి సంవత్సరంలో ఈ ఈస్టర్ పండుగను జరుపుకోవడానికి మా కుటుంబముగా మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేము మా క్రియలను, మా జీవితంలో ఉన్నటువంటి మా ప్రవర్తనను మేము పోలి చూసినట్లయితే మేము అర్హులము కాదు నాయన ఈరోజు మేము సజీవ లెక్కలో ఉండడానికి. కానీ మా బలహీనతలను, మా తప్పిదాలను, మా జీవితంలో ఉన్నటువంటి లోపాలను మీరు మన్నించి తండ్రి, నీ మహాకృప, నీ గొప్ప ప్రేమను మా పట్ల మీరు చూపినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో ఒక దినము కూడా గడపటము ఎంతో శ్రేష్టమైనదిగా మాకు ఈ రోజునిచ్చినందుకు నీకు వందనాలు. మేము సజీవ లెక్కలో ఉంటూ మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా కుటుంబంలో ఎవరు కూడా చెదిరిపోకుండా ఐక్యతతోనూ, ప్రేమతోనూ కలిసి ఏక మనస్సుతోనూ, ఏక హృదయముతోనూ నేను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, ఈరోజు లోకమంతా కూడా మరణానికి భయపడుతుండగా మా యేసు ప్రభు మరణానికి గెలిచి తిరిగి లేచాడని ప్రభు ఈ లోకానికి ప్రచురం చేయడానికిను, మేమందరం మా హృదయాల్లో ఆనందించడానికిను మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి నీకు వందనాలు ప్రభు. ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాటను బట్టి నీకు ముందుగానే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈరోజు మా కోసం సిద్ధపరిచినటువంటి ఆ విందు భోజనమును మాకు మీరు ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. మళ్ళొకసారి నాయన నీ సన్నిధికై నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని పునరుద్ధాన పండుగ సందర్భంగా శుభములు పలుకుచున్నాను. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా, ధారాళంగా ఆశీర్వదించును గాక. ఈ దినమందు పరిశుద్ధ వాక్యము నుంచి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక, దాని 7వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుదామండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరిశుద్ధ వాక్యంలో యేసుక్రీస్తుని పునరుద్ధానమును గురించి తెలియపరుస్తూ 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. ఒకటి, ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకుడు. ఈ భూమి మీద ఉన్న యాజకులందరికీ లిమిట్స్ ఉన్నాయి.
వారి ఆయుస్సుకు ఒక సరిహద్దు ఉంది. కానీ మరణమును జయించి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసు సదా మన కొరకు విజ్ఞాపన చేయటానికి నిరంతరం బలమైన విజ్ఞాపన చేయుచున్న యాజకుడిగా ఉన్నాడు అని ఈ భాగంలో మనం చదువుచున్నాం. అది మాత్రమే కాదు, ఆయన నిరంతరం జీవించుచున్నాడు. ఆయన మృతి నొందాడు, కానీ సదాకాలం కొరకు జీవించుచున్నాడు. ఇక అతనికి మరణం లేదు. కాబట్టి మనం చేయుచున్న ప్రార్థనలు, మన తర్వాత మన తరములు చేసేటువంటి ప్రార్థనలు కూడా వినడానికి ఈ యాజకుడు సదా తండ్రి యొద్ద ఉన్నాడు అనేటువంటి ఒక అద్భుతమైన ఒక ధైర్యాన్ని ఈ దినమందు దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ ప్రభువును ఆరాధించడం, ఈ ప్రభువును సేవించడం, ఈ ప్రభువుతో ప్రార్థించడం మన జీవితంలో అద్భుతమైన దీవెన అనేటువంటిది మనం గుర్తించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అంతే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ, లేక మీరు విశ్వాసము నుండి తొలగిపోతేనే కానీ నా సువార్త వలన ప్రకటించినటువంటి రక్షణ ఏ కాలం కూడా తొలగిపోయేటువంటిది కాదు, అది శాశ్వతమైనటువంటిది అని అక్కడ తెలియపరుస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే, నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనముల ప్రకారం మృతి నొందాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. యేసుక్రీస్తుని మరణ పునరుద్ధానమును గురించి దేవుని వాక్యంలో అనేక పర్యాయములు తెలియపరిచి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం పరిశీలించినట్లయితే ఆయన మరణమును గురించి చాలా స్పష్టంగా అక్కడ తెలియపరచుచున్నారు. యోనా గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, యోనా సముద్ర చేప యొక్క కడుపులో 3 దినములు ఉన్న ప్రకారం మనుష్య కుమారుడు కూడా ఉండవలసినదే అని చెప్పాడు. ఆయన భూగర్భములో 3 దినములు ఉన్నాడు, 3వ దినం తెల్లవారగా ఆయన తిరిగి లేచాడు అని పరిశుద్ధ వాక్యంలో తెలియపరచుచున్నారు. ప్రియులారా, లేఖనముల ప్రకారం మృతి నొందిన యేసు, సమాధి చేయబడిన యేసు, పునరుత్థానుడైన యేసు మనకిచ్చుచున్న వాగ్దానం ఏంటంటే, సదా మీకోసం సజీవుడైన యాజకుడు, మీ పాపములను క్షమించటానికి శక్తిమంతుడు, మిమ్ముని రక్షణ ఆనందములోనికి నడిపించడానికి నమ్మదగినవాడు, చాలినవాడు. యేసు ప్రభు ద్వారా అనుగ్రహింపబడిన ఈ రక్షణ నుండి మనల్ని తొలగించువారు ఎవరూ లేరు. ఆయన మన కోసం ప్రాయశ్చిత్త బలిమరణం పొందాడు. మనలని రక్షించడానికి ఆయన క్రయధనమును చెల్లించాడు.
యేసు ఈ లోకంలో జీవించిన కాలంలో, సంచరించిన దినాలలో ఆయన తన శిష్యులతో మాట్లాడినటువంటి ఒక మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం దాని 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. యేసుప్రభు వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు మనమందరం మన గృహాలలో ఉంటున్నాం. 2 కానీ 3 కానీ ఆయన నామమున కూడి ఉన్న ఇంటిలో ఆయన ఉన్నాడు. మీరు దేవుని వాక్యం వినుచున్నటువంటి స్థలంలో భయభక్తితో శ్రద్ధగా దేవుని వాక్యమును విని దానిని గైకొని ఎడల అన్ని విధాలైన ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఇది ముచ్చట్లు పెట్టడానికి ఉన్న సమయం కాదు, జోకులు వేయడానికి ఉన్నటువంటి సమయం కాదు. శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి, ప్రభు సన్నిధిలో విశ్వాసముతో సమర్పించడానికి ఒక నూతనమైన నిర్ణయం తీసుకొని ఈ స్థలం నుంచి వెళ్ళి ప్రభు మహిమార్థంగా జీవించడానికి ప్రభు మిమ్మల్ని ప్రత్యేకించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన ప్రభు అయిన యేసు మన కొరకు ఒక చక్కని పునాది వేశాడు. మన ఆత్మీయ జీవితానికి క్రీస్తు అను బండ మీదనే మన పునాది. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు అని బైబిల్ అంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఉచితముగా ఇవ్వబడినటువంటి ఈ రక్షణ, దీని కొరకు మనం ఏమీ చెల్లించలేదు. దీని కొరకు మనం ఎటువంటి త్యాగం కూడా మనం చేయనక్కర్లేదు. మన కోసం సమస్తము చేసి సంపూర్తి చేసినటువంటి వాడు మన ప్రభు. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రమునకు అవసానముగా మన ప్రభు వచ్చాడు. ఆయన సంపూర్తి చేశాడు, వాటన్నిటినీ నెరవేర్చాడు. మీకును నాకును ఉచితమైన రక్షణను అనుగ్రహించి మనమందరము ఆయన అడుగుజాడలో నడవాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన పరిశుద్ధ వాక్యమును వివిధమైన పరిభాషల్లో మనం చూచినట్లయితే గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో ఇలా అంటున్నారు, హీ ఈజ్ ఏబుల్ నౌ అండ్ ఆల్వేస్. అంటే ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన శక్తిమంతుడు అని అంటున్నారు. ఆయన మనలని రక్షించడానికి ఎల్లవేళలో శక్తిమంతుడై సదా జీవించుచున్నాడని గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ చెప్పుచున్నారు. ఫిలిప్స్ ట్రాన్స్లేషన్ మీరు చూసినట్లయితే దిస్ మీన్స్ దట్ హీ కెన్ సేవ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ దోస్ హూ అప్రోచ్ గాడ్ త్రూ హిమ్. దేవుని సన్నిధికి సమీపించుచున్న వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని ఫిలిప్ ట్రాన్స్లేషన్ చెప్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో ఏమాత్రం లోపం లేకుండా మన రక్షణను సంపూర్తి చేసినటువంటి వాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయటానికి ఆయన ప్రణాళిక వేసినటువంటి వాడై ఉన్నాడు. మీ జీవితంలో, నా జీవితంలో ప్రభు ఆశించుచున్నటువంటి ఉద్దేశములు నెరవేరడానికి మనలని తన కోసం ప్రత్యేకించారు. పునరుత్థానుడైన యేసును గూర్చిన వార్త తెలియపరచుటలో మనకు ఒక ఉత్సాహం రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనేక మంది చరిత్రకారులు, అనేక మంది మత నాయకులు, అనేక మంది రాజకీయ నాయకులు, రాజులు, వీరందరూ లోకానికి వచ్చారు, గొప్ప గొప్ప కార్యములు చేశారు, చెప్పారు, మరణించారు, మృతి నొందారు. వారి సమాధులు ఇప్పుడు కూడా కొన్ని స్థలాల్లో ఉన్నాయి. వారి డెడ్ బాడీస్ ఇప్పుడు కూడా కొన్ని దేశాలలో మనం వెళితే చూడొచ్చు. కానీ యేసుని సమాధి కేవలం 3 రోజులు మాత్రమే తీసుకున్నాడు. అరిమతియా యోసెఫ్ యొక్క సమాధిని కేవలం 3 రోజులు ప్రభు వాడుకున్నాడు. 3వ రోజును ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అలనాడు ఆదివారం ఉదయమున ఆ సమాధి స్థలములో సుగంధ ద్రవ్యం పూయడానికి పరిగెడుతూ వచ్చి కొంతమంది స్త్రీలు ఆ తోటలోనికి వచ్చినప్పుడు రాయి దొర్లించి ఉంటుట చూచి వారు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన శరీరం లేదు.
కేవలం కొన్ని బట్టలు మాత్రమే ఉంది. బయటికి వచ్చినప్పుడు ఒక పడుచువాడు, అనగా తెల్లని వస్త్రం ధరించిన ఒక దూత ఒక ప్రశ్న అడిగారు, మీరు పునరుత్థానుడైన వాణ్ణి మృతులలో వెతకడం ఏంటి? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అన్నాడు. యేసు ప్రభు సమాధిని గెలిచాడు, అపవాదిని గెలిచాడు, మరణమును గెలిచాడు, పాపమును గెలిచాడు. అవి మనకు వాగ్దానం చేశాడు, మనకు వాటిని దయచేశాడు. ఆయన ఈ నేడు సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. గనుక ఈ సద్వార్త మన లోకానికి చాటించవలసినటువంటి వారమై ఉన్నాం. యేసు ప్రభు సమస్తంపై అధికారం సాధించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన ఈ ఉచితమైన రక్షణలో విమోచన ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది, నిత్య జీవం ఉన్నది. ఆయన ద్వారా మనకు తండ్రి అయిన దేవునితో సమాధానము కూడా కలిగి ఉన్నది. యేసు ప్రభు మన కోసం త్యాగం చేశాడు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఒకవేళ యేసు పునరుత్థానుడై తిరిగి లేవకపోతే మన క్రిస్మస్ పండుగ జరపడం వ్యర్థమైపోయేది. మరణించిన ఒక వ్యక్తి గురించి పండుగ చేయడం వ్యర్థం. అతడు మరణాన్ని జయించి తిరిగి లేస్తే పండుగ చేయడం ముఖ్యమైనది. క్రిస్మస్ పండుగ కన్నా ఈ పునరుత్థానపు పండుగే గొప్పది. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు గనక అర్థం వచ్చింది, మనకొక విలువ వచ్చింది. ఆయన చరిత్రను రెండుగా చేశాడు. క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని చరిత్రాన్ని విభజించిన వాడు భూలోకములో ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే క్రీస్తు. ఇంకా ఏ అవతార పురుషులు కూడా చరిత్రను ముట్టుకోలేదు. చరిత్ర పురుషుడిగా చరిత్ర మధ్యలో నిలబడిన వాడు మన ప్రభువు దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా సర్వలోకానికి రక్షణ వచ్చింది, సర్వలోకానికి విమోచన కలిగింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం పరిశీలించినట్లయితే అనేకమైన అద్భుతమైన మాటలు అందులో చెప్పబడినటువంటిది మనం చూడవచ్చు. 15వ అధ్యాయం దాని 14వ వచనాన్ని మనం చదువుదామండి. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలమును మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. దేవునికి స్తోత్రం. మన నిరీక్షణ ఈ జీవం మట్టుకు, ఈ కాలం మట్టుకు కాదు. రానున్న కాలానికి యుగ యుగములకు ఆయన అధిపతిగా లేచాడు గనక, మరణమును గెలిచాడు గనక మన నిరీక్షణ సజీవమైనది. మనం ప్రకటిస్తున్న సువార్త సజీవమైనది. మీరు విశ్వసించుచున్న విశ్వాసం బలమైనది. మిమ్ముని అద్దరి చేర్పించడానికి ఈ విశ్వాసం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మన కోసం అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయువాడై ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తును గూర్చి మనం చూస్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేవకపోయి ఉంటే మేము ప్రకటించడం వ్యర్థం, మీరు విశ్వసించడం వ్యర్థం. మరియు ఆయన తిరిగి లేవకపోయి ఉంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం వ్యర్థం. రానున్న పరలోక రాజ్యమును గురించి ప్రకటించడం కూడా వ్యర్థమైపోయేది. కానీ క్రీస్తు లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనకు ఒక నిరీక్షణ అనుగ్రహించినాడు.
20వ వచనంలో చెప్పుచున్నారు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కూడా కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ద్వారా మరణం లోకానికి వచ్చింది. క్రీస్తు ద్వారా పునరుద్ధానం లోకానికి వచ్చింది. మరణిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. క్రీస్తునందు మృతి నొందిన వారు మరలా లేతురు అంటున్నారు. యేసు ప్రభు చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను బ్రతుకును అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన మరణము నుండి తిరిగి లేచాడు. కాబట్టి ఆ మాటకు విలువ వచ్చింది. మనం ఈ లోకంలో జీవించుచున్నంత కాలం దైవ చిత్తానుసారంగా జీవించి దేవుని మహిమపరిచి ఆయనకిష్టులుగా మనం నడిచినట్లయితే మన జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. ఆయన పునరుద్ధానంలో మనమందరం కూడా పాలివారం అవుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తును గూర్చి తండ్రి అయిన దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచన భాగములు లేఖనముల యందు సువార్త ద్వారా వాగ్దానం చేయబడిన దానిని క్రీస్తునందు నెరవేర్చాడు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనను మృతులలో నుండి పునరుద్ధానుడై లేపినందుకు ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు పాప విముక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. మన కొరకు ఒక నూతన ద్వారము ఆయన తెరిచాడు. అందులో ప్రవేశించు ప్రతి ఒక్కరికి రక్షణ ఆయన వాగ్దానం చేశాడు. ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపలో ముందుకు నడవడానికి ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కరికి గొప్ప నిరీక్షణ ప్రభు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. మనము గుడ్ ఫ్రైడే నాడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు యేసయ్య సిలువలో పలికిన 7 మాటలను గురించి మనం ధ్యానించాం. చాలా విలువైన 7 మాటలు ఆయన సిలువలో పలికాడు. ఆ పలికిన ప్రతి మాట కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రయోజనకరమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇదిగో పునరుత్థాన దినమందు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకిచ్చుచున్నటువంటి హామీ, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను మిమ్ముని అనాథులుగా ఎన్నడూ విడువను అని ప్రభు చెప్పాడు. ఆయన మనల్ని ఎడబాయని దేవుడు, మనల్ని విడువని దేవుడు. మన ఆపద్దినములలో నమ్మకమైన సహాయకుడిగా, సమీపస్థుడైన సహాయకుడిగా మనకున్నాడు. ఆయన మనల్ని మర్చిపోయాడని అనుకోకండి, ఆయన మనల్ని విడిచిపెట్టాడని అనుకోకండి. మీ జీవితంలో మీరు ఊహించుచున్న వాటికంటేను, ఆశించుచున్న వాటికంటేను, అడుగుచున్న వాటికంటేను అత్యద్భుతంగా చేయగలిగిన శక్తిమంతుడు, మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ తెలుసుకున్నటువంటి మన ప్రియ దేవుడు ఈరోజు మీ ప్రక్కనే ఉన్నాడు. మీ ఇంటిలో మీరిద్దరూ ముగ్గురే ఉన్నారు, కానీ అక్కడికి ప్రభు వచ్చి ఉన్నాడు. ఆయన మీతో అంటున్నారు, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను. కలవరపడకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తాను, నాతో కూడా రండి అని ప్రభు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసయ్యను వెంబడించడానికి నిర్ణయం ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ ఆయన మాటకు విధేయత చూపించవలసినటువంటి వారై ఉన్నారు. ఆయన అడుగు జాడలో నడవడానికి ఇష్టపడినటువంటి వారై ఉండాలి. యేసు ప్రభు తన సాన్నిధ్యమును మనకు అనుగ్రహించాడు. మనం వెళ్ళుచున్న ప్రతి చోట ఆయన మనతో కూడా వస్తున్నాడు. ఆయన మనల్ని విడవకుండా నా ప్రియ బిడ్డలారా అని చెప్పుకుంటూ ఆయన మనతో కూడా వస్తున్నాడు. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయటానికి ఆయన ఇష్టపడుచున్నాడు. 1 యోహాను పత్రిక మనం చదివినట్లయితే 2వ అధ్యాయం 1-2 వచనాలలో అక్కడ అపోస్తులైన యోహాను ఒక ప్రత్యేకమైన మాట అక్కడ తెలియపరుస్తున్నారు. పరిశుద్ధ వాక్యం నుంచి 1 యోహాను పత్రిక దాని యొక్క 2వ అధ్యాయం దాని 1-2 వచనాలు మనం చదువుదామండి.
నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నాము అని తెలుసుకుందుము. ప్రియులారా, ప్రభు మనతో చెప్పుతున్నారు, మీరు పాపములో పడకుండా నిమిత్తం నేను ఇది రాస్తున్నాను. ఇక్కడ ఒక వార్నింగ్ మనకిచ్చుచున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. పాపములో పడిపోయే ఛాన్సెస్ ఉంది. ఈరోజు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కరోనా వైరస్ ఎక్కడ దాగి ఉందో మనకు కనిపించడం లేదు. ఏ వస్తువు మీద అది ఉందో మనకు తెలియదు. మనతో అంటున్నారు, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించుకోండి, గ్లౌసులు వేసుకోండి, లేదంటే మీరు శానిటైజ్ చేసుకోండి, చేతులు శుభ్రంగా కడగండి అంటున్నారు. మనం వెళ్ళిన చోట మనం తీసుకున్న వస్తువులపై ముట్టినప్పుడు అక్కడ వైరస్ ఉండిందో లేదో మనకు తెలియదు గనక మీరు వెంటనే శానిటైజ్ చేసుకోండి అంటున్నారు. సబ్బు తీసుకొని చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటున్నారు. మీరు లోకంలో ఉన్న వైరస్ అన్నిటినీ తుడిచివేయడం మీ వలన కాదు. లోకంలో గాలిలో ఉన్న వైరస్ అంతా కూడా తీసివేయడం మీ వలన కాదు. దాన్ని నిర్వీర్యం చేయడం మీ వలన కాదు. కానీ మీ ముఖానికి ఒక మాస్క్ మీరు పెట్టుకోవచ్చు. లోకమంతా శుద్ధి చేయడం మీకు వీలు కాదు, కానీ మీ చేతికి శానిటైజర్ వాడుకోవచ్చు. సబ్బు నీళ్ళలో చేతులు కడగొచ్చు ఒక 20 సెకండ్స్. తద్వారా మిమ్ముని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అపవాది యొక్క కుతంత్రం చేత మీ మీదికి పాపాన్ని పంపివేస్తూ అనేక రకాలైన ప్రయత్నములు వాడు చేస్తున్నాడు. మీ కన్నుల ద్వారా, మీ చెవుల ద్వారా, మీ స్పర్శ ద్వారా పాపం ప్రవేశించడానికి ఉన్న ఆపర్చునిటీ ఉంటుంది గనక యేసు రక్తంలో మిమ్మల్ని కడగండి, విశ్వసించండి, మీ శుద్ధి చేయబడండి అని అంటున్నారు. మనం షాపుకు వెళ్ళాం, అక్కడంతా ఓకే, ఎవరు తుమ్మలేదు, ఎవరికి జలుబు లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేసుకోవాలి? చేతులు సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ప్రపంచమంతా పాపం పొంచి ఉన్నది, దాని వాంఛ మీ మీదనే ఉంది. కానీ మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి, అండరాని వారిగా మీరు నడవాలి అని ప్రభు కోరుచున్నారు. మీ మాటలను సరిగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నారు, ఈ వైరస్ కాలంలో నేరస్తుల నేరకృత్యాలు తగ్గిపోయిందంట. దొంగతనాలు, అత్యాచారాలు చాలా తగ్గిపోయింది అంటున్నారు. ఎందుకంటే లాక్డౌన్లో స్వేచ్ఛగా విరివిగా తిరుగుతూ తప్పు చేయడానికి ఆపర్చునిటీ లేదు. ప్రతి చోట కూడా అడుగడుగున ప్రశ్నిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు, ఏంటిది, మీతో ఉన్నదెవరు, ఇవన్నీ అడుగుతున్నారు గనక అంత స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఇక్కడ సర్వేలెన్స్ కెమెరాల ద్వారా రికార్డింగ్ జరుగుతుంది. సీసీ కెమెరాలు ప్రతి చోట పెట్టారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఉన్నారు. అంత సులువుగా తిరగడం కుదరదు. అన్ని రెస్ట్రిక్షన్స్. చూడండి, వీటన్నిటికంటే ప్రాముఖ్యం నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది పోలీస్ పికెట్లు ఉన్నా, ఎంతమంది అడ్డం పెట్టినా తప్పు చేయాలనుకున్న వానికి అక్కడ తప్పించుకొని పోవడానికి ఉన్న ఛాన్స్ ఉంది. కానీ నేను ఇందులో పడను, నేను జాగ్రత్త పడతాను అని నిర్ణయించుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సమస్య నుంచి తప్పింపబడచ్చు, విడిపింపబడచ్చు. దేవునికి స్తోత్రం. జీవితంలో మనం ముందుకు నడుచున్నప్పుడు మనకు ప్రభు ఒక మధ్యవర్తిగా వచ్చి ఆయన అంటున్నాడు, మీరేమీ కంగారు పడకు, నేను మీతో కూడా ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు
మధ్యవర్తిగా ఉన్నాను, నేను మీ సమస్యలను పరిహరించడానికి ఉన్నాను అని ప్రభు అంటున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం దాని 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది గాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తుకు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు గొర్రెపిల్ల రక్తముతో కాదు, తన స్వరక్తముతో పరమ తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకపు యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి తన పాపం కొరకు, ప్రజలందరి పాపం కొరకు అర్పింపబడిన పొట్టేలు రక్తము తీసుకొని అది పరిశుద్ధ స్థలములో వణుగుతూ ప్రవేశిస్తూ ఆ యొక్క మందసం పైన ఆ రక్తము దారబోసేవాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధిలో దాన్ని అర్పణ చేసేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసు తన స్వరక్తము, పాపము లేని పావనుడైన యేసుని స్వరక్తము చేత తండ్రి అయిన దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఇంకా వేరే బలులు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మన బరువును తీసేశాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ప్రయాణికుడు ఒక ఎయిర్పోర్టులో తన లగేజ్ బ్యాగ్ మోసుకొని వెళ్తున్నాడు. ఒక బ్యాగ్ కాదు, 2 పెట్టెలు. అది మోసుకొని పోతూ ఉండే చాలా తిప్పలు పడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆయన ఆ బాక్స్ మోసుకొని వెళ్తున్నది చూస్తుండే చెమటలు కారుతుంది, ఆయన ఆయాసపడుతున్నాడు. వెంటనే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ 1 నిమిషం ఆగుతారా అని అడిగారు. ఆయన చెప్పాడు, నాకు ఆగడానికి సమయం లేదు, నేను ఇంకా చాలా దూరం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు, లేదండి మీ పెట్టెలు కిందికి దించండి అన్నారు. ఆయన పెట్టెలు కిందికి దించారు. వెంటనే అంటున్నారు, చూడండి 4 వీలు ఉన్నాయి ఈ పెట్టెకి, దీన్ని మీరు ఇలా మోసుకొని పోవాల్సిన అవసరం లేదు, మీరు చిన్నగా నెట్టినట్లయితే ఈ బరువు అంతా కూడా ఆ వీలు మోస్తుంది, మీరు దీనిని మోయాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, యేసుప్రభునందు విశ్వాసం ఉంచుచున్న నీ జీవితంలో ఉన్న బరువు తీసివేయడానికి ఆ వీలులాగా ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, నీ భారం ఆయన మోస్తాడు అని అన్నాడు. భారం మోసుకొనుచున్న వారులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభు చెప్పాడు. ఆయన మనకు అనుగ్రహించుచున్న విశ్రాంతి అది మన జీవితంలో అద్భుతమైనటువంటిది. గనుక మనం ఇక మీదట మనకు దిక్కులేని వాళ్ళమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, కలత చెందవలసినటువంటి అవసరం లేదు. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన మనతో కూడా నడవడానికి ఇష్టపడుచున్నాడు. నువ్వు ఒంటరిగా కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన నీతో కూడా వచ్చుచున్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుచున్నాడు. నీ బరువును తీసివేయడానికి నీతో కూడా ఒక కంపానియన్గా ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్యం చదివినట్లయితే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో
ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, మీరు శక్తిని పొందేదాకా యెరూషలేములో నుండి విడిచి వెళ్ళొద్దు. ఆయన 8వ వచనంలో అంటున్నాడు, అపోస్తల కార్యం 1వ అధ్యాయం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటిలోను భూ దిగంధముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి విశ్వాసి నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా ప్రభు పునరుద్ధానుడై లేచాడని, ఆయన లోకరక్షకుడని, పాపులకు పరిహారం ఇచ్చేవాడని, రోగులను నయం చేయువాడని ఖచ్చితంగా మనం చెప్పగలం. యేసు ప్రభు వారి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయాడు. నేడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు యోహానుతో ఇలా చెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, నీవు నన్ను వెంబడించుమనెను. దేవునికి స్తోత్రం. యోహాను గురించి నీవు కలత చెందాల్సిన అవసరం లేదు. వాడు బ్రతికినా ఉండకపోయినా నీకు అనవసరం. నీవు నన్ను వెంబడించుమన్నాడు. ఆయనను వెంబడించు వారికి యుగ సమాప్తి వరకు ఆయన ముందర నడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు. ఎందుకనగా ఆయన స్వయంగా చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని ఆయన చెప్పాడు. మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ జీవిత యాత్రలో నువ్వు ఒంటరిగా లేవు. నీ ముందర ఆయన నడుస్తున్నాడు. ఆయన అడుగు జాడలో నడుస్తూ ప్రభువును సంతోషపరుస్తూ, ప్రభువును స్తోత్రం చెల్లిస్తూ, ఆయనను స్తుతించి ఆరాధించి ముందుకు వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలిచారు. క్రైస్తవ సంఘమా, ఈరోజు వాక్యం వినుచున్న విశ్వాసి, నీతో ప్రభు అంటున్నాడు, నువ్వు ఒంటరిగా లేవు. కరోనా వైరస్ గురించి నువ్వు కలత చెందొద్దు. నీవు నీ జాగ్రత్త మాత్రం పాటిస్తే సరిపోతుంది. విచ్చలవిడిగా అటుపోయి ఇటుపోయి వాళ్ళను పట్టుకొని వీళ్ళను పట్టుకొని వాళ్ళను ముద్దు పెట్టుకొని ఇదన్నీ చేయడం మనకు చేయవలసినటువంటి పని కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మనకు చెప్పినటువంటి మాటలను మనం పాటించాలి. మన హెల్త్ వర్కర్స్ వారు చేస్తున్నటువంటి పనిని అభినందించాలి, ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. ఈ కష్టముల ద్వారా మరణించినటువంటి వారి బంధుమిత్రుల కొరకు మనం ప్రార్థించాలి. కష్టంలో బాధలలో ఉన్న కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము ఇతరుల కొరకు ప్రార్థించడానికి సమయం ప్రత్యేకించాలి. మనం ధైర్యంగా ఉండాలి. ప్రభు నమ్మదగిన వాడు అని విశ్వసించాలి. ఎక్కడికి వెళ్ళినా, దేన్ని టచ్ చేసుకున్నా చేతులు శుభ్రంగా కడుక్కొని జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన మానొద్దు, విశ్వాసం విడిచిపెట్టొద్దు, అధైర్యపడవద్దు. కుటుంబముగా కలిసి దేవుని అందు ప్రార్థించండి, ఆరాధించండి. ఈ సమస్య తీరేంత వరకు ఫ్యామిలీగా దేవుని ఆరాధించడానికి సమయం తీసుకోండి. తండ్రి ఇంటి యజమాని, నీవు ఆ ఇంటికి పాస్టర్గా ఉన్నారు. మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి వారితో పాటు పాటలు పాడి, కీర్తన చదివి, ప్రార్థన చేసి దేవుని యందు ఆరాధించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు నా వాక్యం వినుచున్నటువంటి ప్రియులారా, మీకందరికీ తెలియపరుస్తున్నారు, ప్రపంచమంతటిలో ఉన్న క్రైస్తవులందరూ ఈరోజు సాయంత్రం 7:30 నుంచి ఒక 1 అవర్ ప్రపంచ భద్రత కొరకు, శాంతి కొరకు, రోగ నివారణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈస్టర్ పండుగ దినమందు సాయంత్రం 7:30 ప్రార్థన మొదలుపెట్టి 8:30 వరకు ప్రపంచం అంతటిలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మనమందరము ఈరోజు సాయంత్రం మన ఇంటిలో 7:30 నుంచి 8:30 వరకు మనం ప్రార్థన చేయబోచున్నాం. ఆ సమయంలో మనమందరము ఒక్క దగ్గర కూర్చొని డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ప్రార్థన కొనసాగించాలి. దేశం కొరకు, వివిధ రాజ్యముల కొరకు, దేశముల కొరకు. మీ దగ్గర ఒకవేళ భూపటం ఉన్నట్లయితే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఒక్కొక్క దేశం గురించి అనౌన్స్ చేయండి. ఫ్యామిలీస్ ప్రార్థన చేయండి. కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వారి కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ ట్రై సిటీస్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం అంతటిలో ఒక 1 అవర్ ప్రార్థించడానికి ఉన్నటువంటి సమయం.
ఈరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఉన్నటువంటి సమయంలో మనం అందరం మిగిలిన పనులు పక్కకు పెట్టి ప్రార్థన కొరకు సమయం ప్రత్యేకించుకుందాం. అందరినీ దేవుడు ఈ మాటల ద్వారా ఆశీర్వదించిన గాక. రానున్న ఒక సంవత్సరం దేవుడు మీకు అందరికీ జయము క్షేమము కలుగజేయను గాక. వచ్చే ఈస్టర్ పండుగలో మనమందరం సజీవులుగా దేవుని మందిరంలో ఆయనను ఆరాధించదగినట్లు మన దేశాలను మన రాష్ట్రాలను దేవుడు స్వస్థపరిచి ప్రజలందరికీ ఐశ్వర్యము సౌభాగ్యమును తిరిగి దయచేయుటకై అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. దేవుడి మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయమందు మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగిస్తున్నాం. మా తండ్రి, దినమందు నీ వాక్యం ధ్యానించే ధన్యత మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. ఇదిగో మేము కుటుంబములుగా మీ సన్నిధిలో కూడి ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. దివ్యమైన సమాధానమును శాంతిని అనుగ్రహించి మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందుమని కృపతో నింపమని ఈ దినమందు వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆదరించమని విశ్వాసములో వర్ధిల్ల చేయమని రక్షణ భాగ్యం లేని వారు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి తగిన మనస్సు దయచేయమని ప్రభువా అందరం కలిసి దేశ భద్రత కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, సమృద్ధి కొరకు, ప్రపంచ దేశముల కొరకు ప్రార్థించడానికి ఈరోజు సాయంత్రం 7:30కు అందరూ కలిసి రావడానికి కృప చూపమని ఆదరణ దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో నేనే ఒక ప్రత్యేకమైన కీర్తన పాడాలని ఆశించుచున్నాను. మీరు దేవుని పరిచర్యలో మీ అర్పణలు అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. దశమ భాగము, కానుకలు, స్పెషల్ ఆఫరింగ్స్ అర్పించడానికి ఆశించువారు మందిరానికి రావడానికి వీల్లేదు గనక ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేనివారు ఒక కవర్లో మీ అమౌంట్ భద్రంగా పెట్టి దాన్ని ప్రార్థన చేసి పక్కకు పెట్టుకోండి. ఎప్పుడు మీరు మందిరానికి రాగలిగినా అప్పుడు మీరు తీసుకొని రావాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయగలిగిన వారి కోసం అకౌంట్ డీటెయిల్స్ మీకు పంపిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు దాన్ని చేయగలరు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. సమాధిలో యేసు, నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు, పునరుత్థానుడేసు, 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 పునరుత్థానుడేసు. ఇది సర్వజనాలికి శుభవార్త, ఇది పునరుత్థాన సువార్త. ఇది సర్వజనాలికి శుభవార్త, ఇది పునరుత్థాన సువార్త, ఇది పునరుత్థాన సువార్త. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు, నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. మరణము గెలిచిన యోధుడు యేసు, ఈ మహీయంతటిలో మరణపు ముల్లును విరచిన వీరుడు నా ప్రభు యేసుడు. మరణము గెలిచిన యోధుడు యేసు, ఈ మహీయంతటిలో మరణపు
నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. దేవతలు రాజులు గనులు మృదులై మన్నైరి, మృత్యుంజయుడై లేచిన వాడు జయశీలుడు యేసే. అన్య దేవతలు రాజులు గనులు మృదులై మన్నైరి, వాడు జయశీలుడు యేసే. పునరుత్థానుడేసు, 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 పునరుత్థానుడేసు. ఇది సర్వజనాలికి శుభవార్త, ఇది పునరుత్థాన సువార్త. ఇది సర్వజనాలికి శుభవార్త, ఇది పునరుత్థాన సువార్త. ఇది పునరుత్థాన సువార్త. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. బంధింపజాలదు జీవాధిపతి యేసుని, రాత్రి సమాధి ఆపలేదు సజీవమూర్తిని. మృత్యువు బంధింపజాలదు జీవాధిపతి యేసుని, రాత్రి సమాధి ఆపలేదు సజీవమూర్తిని.
సువార్త. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. ఈ వారంలో బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి వివరాలు మీకు తెలియపరుస్తున్నాం. 12వ తారీఖు అనగా ఈరోజు తాటి జోస్న తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 14వ తారీఖు వాసంపల్లి యశ్వంత్ కుమార్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 14వ తారీఖు కొట్టే రోషిని ప్రగతి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 14వ తారీఖు తంగర్లపల్లి నిత్యశ్రీ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 15వ తారీఖు వీర అన్నపూర్ణ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 15వ తారీఖు బాతుల హెప్సీ హవీలా తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 16వ తారీఖు పుల్లా ప్రభుదాస్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 16వ తారీఖు ఇమ్మడి నిరంజన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 16వ తారీఖు మాతంగి రజిత తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 16వ తారీఖు బండారు సంజయ్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 16వ తారీఖు జైడన్ జెసన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు 17వ తారీఖు జరిపోతు సాయి యామిని తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు కానేటి గోపాలకృష్ణ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు 18వ తారీఖు ఉళ్ళిరావు లక్ష్మి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు యాస సుజాత తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు తంగళ్ళపల్లి లావణ్య తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు మోనికా జసన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు వీర రాణా పృథ్వీర్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు కేవలం ఒక ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మాత్రమే నా దగ్గర ఉంది. తాళపల్లి మాథ్యూ విక్లిఫ్ అండ్ కవిత వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ 16వ తారీఖు సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించిన గాక. మనమందరము అర్పించిన అర్పణల కొరకు ఈ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తల్లు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయమందు నీ సన్నిధానంలో అర్పణలు అర్పించినటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించండి. నీ కృపా సమాధానములు ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో వారిని నింపమని, ఆదరణ వారికి అనుగ్రహించమని, ఇది మొదలుకొని వారి జీవితాంతం వరకు నీ సమాధానం, నీ కృప వారికి అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు అర్పించిన అర్పణల కొలది 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచేసి వారిని ఆశీర్వదించమని, మీ నామ మహిమ కొరకు నీ బిడ్డలందరినీ వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగజేయమని, నీ సన్నిధి, నీ సమాధానం మాకందరికీ దయచేయమని, నీ కృపలతో మమ్మల్ని నింపమని. మా తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరి ఎడల కృప అనుగ్రహించమని, ఈ రానున్న ఒక సంవత్సరం అంతా జయము, క్షేమము, సమాధానము అందరికీ దయచేయమని, ఈ ఆరాధన అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచు పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక.